నమస్కారం. శ్రీరామ డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సుల్తానాబాద్ మండలంలోని కనుకుల తొగరాయి గ్రామాల్లో వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నోముకున్నారు మహిళలు. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి వ్రతం ఆచరిస్తే సకల శుభాలు సిరి సంపదలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారం మూలా నక్షత్రంలో రావడం మరింత విశేషమంటున్నారు అర్చకులు. ఈ సందర్భంగా ఆలయాల్లో లక్ష్మీదేవికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఒకరినొకరు వాయనం ఇచ్చిపుచ్చుకున్నారు. కురిసే దేవత నీవే తల్లి వరలక్ష్మి, దీనుల పాలిట దిక్కువు నీవే తల్లి వరలక్ష్మి, దీర్ఘ సుమంగళి యోగము నీయవే తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి. శుక్రవారమున వరలక్ష్మి శ్రద్ధకని శుభవ్రతమును సేతుము తల్లి వరలక్ష్మి, శ్రావణ మాసపు శుక్రవారమున వరలక్ష్మి శ్రద్ధకని శుభవ్రతమును సేతుము తల్లి వరలక్ష్మి, నోమును నోచిన నెలకలందరికీ నోమును నోచిన నెలకలందరికీ వరలక్ష్మి, ఐదో తనమును అనుగ్రహింతువు తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి. అష్టైశ్వర్య ప్రదాయిని వమ్మ తల్లి వరలక్ష్మి, ఆనందామృత వర్షిణి వమ్మ తల్లి వరలక్ష్మి, అష్టైశ్వర్య ప్రదాయిని వమ్మ తల్లి వరలక్ష్మి, ఆనందామృత వర్షిణి వమ్మ తల్లి వరలక్ష్మి, అమ్మల గన్నా అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి, అమ్మల గన్నా అమ్మవు నీవే తల్లి వరలక్ష్మి, రమ్మని దీవెన విన్నని వేడిది తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి, తల్లి వరలక్ష్మి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళందరికీ కూడా భోగభాగ్యాలు అయితేనేమి, సిరి సంపదలు అయితేనేమి, పుత్ర పౌత్రాభి సౌభాగ్యాలు అయితేనేమి, ఆ అమ్మవారి దయ వలన అందరూ కూడా మంచి కరుణ కటాక్షములతోటే విరాజిల్లుతున్నారు. ఈనాడు మరియు మూలా నక్షత్రం అంటే శుక్రవారము మూలా నక్షత్రం రెండు కలిసి రావడం అనేది చాలా అరుదు. ఎందుకంటే శుక్రవారం అంటేనే లక్ష్మీవారము, దానికి మూలా నక్షత్రం అంటే సరస్వతి మాత పుట్టినరోజు. కాబట్టి ఈ రెండు రావడం అనేది నిజంగా ఇలా శుక్రవారము మరియు మూలా నక్షత్రంతో రావడం కూడా అది నిజంగా మనకు అమ్మవారి యొక్క ప్రసన్నురాలవుతుందనేటువంటి ఉద్దేశంతో వచ్చినది కాబట్టి ఈ ఇటువంటి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా ధన్యులు కావాలి. ఆ యొక్క వరలక్ష్మి అందరు కూడా మరియు కరుణ
కృపా కటాక్షాలు సంపూర్ణంగా ప్రసాదించాలని మనసా వాచా కోరుతూ ఉన్నాం. మేము సామూహికంగా కనకుల శివాలయంలో అన్ని కులాల వాళ్ళము సామూహికంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాము. దీన్ని చేసుకోవడం వల్ల మాకు సిరి సంపదలు, మా పంటయాలు, పాడియాలు, ఉద్యోగంలో మా పిల్లలు ఆరోగ్యం కానీ వాళ్ళ ఉద్యోగాల కోసం కానీ అన్నింట్లో మాకు ఆ వరలక్ష్మి వరాలు ఇస్తూ మమ్మల్ని చల్లగా చూస్తుంది. అందుకని ప్రతి సంవత్సరం ఇప్పటికీ 12 సంవత్సరాల నుండి వెళ్ళి మా శివాలయంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరము ఈ వరలక్ష్మి వ్రతంలో సామూహికంగా పాల్గొంటున్నాము. దీంతోపాటు కుంకుమ పూజలు కూడా చేయించుకుంటూ ప్రతి ఒక్కరము ఈరోజు ఉపవాసం ఉండి వరలక్ష్మికి మొక్కుకొని మాకు సిరి సంపదలు ఇవ్వమని కోరుకుంటున్నాం.